అమ్మని కూడా స్టేజ్ మీద తీసుకొస్తే ప్రాబ్లీ ఫీల్ బెటర్ అని అనుకున్నాము. బట్ షీఈస్ వెరీ ఎమోషనల్ అండ్ నువ్వు ఆమెని కంట్రోల్ చేసిన విధానం, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకున్న విధానం షోస్ అస్ అ లాట్ అబౌట్ యూ. ఎంత స్ట్రాంగ్ అమ్మాయి వాళ్ళకి. మన పేరెంట్స్ అనే వాళ్ళు మాత్రం మనల్ని పెంచి పోషించి మన కోసం కష్టపడి, బికాజ్ ఐ ఫ్రమ్ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో నేను అన్నీ చూశాను, నాకు గుర్తున్నాయి. బట్ కానీ మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు నన్ను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లాగా నాకు ఎప్పుడు లేదు, ఏం కావాలని నాకు కొనిపెట్టేవాళ్ళు డాడీ. లిటరలీ స్కూల్లో 5th క్లాస్లో ఉన్నప్పుడు నాకు గుర్తు, నాకు ఒక బర్త్డే డ్రెస్ కావాలి. ఇంట్లో డబ్బులు లేవు నాకు తెలుసు. ఆ ఏజ్లో నాకు మెయిన్ నాకు డ్రెస్ ఇంపార్టెంట్. మా నాన్న అప్పు చేసి మరీ తీసుకొచ్చి నాకు డ్రెస్ కొనిచ్చారు. ఐ స్టిల్ రిమెంబర్ ద డ్రెస్ కలర్. ఇప్పుడు వెరీ థింక్ అబౌట్ ఇట్ నౌ, ఆలోచిస్తుంటే దేవుడిని మనం డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు, అంటే రూపం లాగే చూస్తాము. ఐ థింక్ పేరెంట్స్ ఆర్ ద గాడ్స్. లైక్ మై మామ్ ఇస్ వెరీ స్వీట్. ఆమె చూసి నేను ఎంత స్ట్రాంగ్గా ఉంటామని నేర్చుకున్నాను. ఐ డోంట్ లైక్ హర్ క్రైయింగ్. అందుకే నేను ఇంట్లో అసలు ఏడవని కూడా ఏడవని. మమ్మీ దగ్గరికి వెళ్ళి బాధగా ఉందని కూడా నేను చెప్పను, బికాజ్ ఐ డోంట్ వాంట్ హర్ టు ఫీల్ క్రైమ్. We don't like you cry also. We are there. A family is there for you. And Arjun? Family తరపు నుంచి ఏదో గిఫ్ట్ కావాలి. Yeah. వెళ్ళేటప్పుడు నాకు ఒక చాక్లెట్ ఇచ్చింది. రాసుకున్న అడ్రస్ అండి. అంటే ఉన్న కొద్ది రోజులైనా ఇప్పుడు ఎట్లుందో నాకు తెలుసు. కొంచెం టైంలోనే ఎక్కువ కనెక్ట్ అయిపోయింది. ఇంటికి పోయి ఉన్నాం. ఎప్పుడు బాధపడకు. శివన్న ఫాదర్ అయితే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళందరూ అన్నదమ్ములే, నీకు ఇబ్బంది ఏం లేదు. నిజంగా Pooja, can we have you on stage? చూసుకోవాలి కదా, బిగ్ బాస్ కాకపోతే. ఇంట్లో అలాంటి విషాదం జరిగిన తర్వాత వాళ్ళ నాన్న కోసం, వాళ్ళ నాన్న కోరిక తన బిగ్ బాస్ హౌస్ లో చూడటం కాబట్టి తను వచ్చింది. ఫస్ట్ అంటే బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చినప్పుడు ద ఫస్ట్ పర్సన్ ఐ సెడ్ వాస్ మై డాడ్. ఐ స్టిల్ రిమెంబర్ హిమ్ టెలింగ్ మీ, అంటే టీవీ ముందు ఒక చైర్ వేసుకుని కూర్చొని చూస్తారనమాట. సో హీ సెడ్, ఇక్కడైతే ఏం పనులు చేయవు నువ్వు, అక్కడ వెళ్ళి మొత్తం పనులు నువ్వే చేయాలి, నువ్వు వెళ్ళి చేయని ఇక్కడ కూర్చొని. బిగ్ బాస్ గివ్ అప్ చేద్దాం అనుకున్నా, ఇంకా వదిలేద్దాం అనుకున్నా. బట్ మై మామ్, మీ డాడీ చివరి కోరిక అది, సో దానికోసమైనా నువ్వు వెళ్ళాలి అన్నారు. సో దానికోసమే వచ్చాను నేను బిగ్ బాస్కి. షార్ట్ టైం ఐ స్టేడ్, బట్ ఐ జస్ట్ హోప్ హీస్ హ్యాపీ సీయింగ్ మీ ఇన్ బిగ్ బాస్ హౌస్. కానీ మా బాబాని కోర్టు బయట పట్టుకున్నప్పుడు వీడియో చూసినప్పుడు నేను అనుకుంటాను ఏదైనా ఇంకా పట్టుకుంటుంది అని మస్తు బాధ అనిపించింది. కానీ మా బాబు కోసం ఇంకా బతుకుతా, ఇంకా సాధిస్తా అని ఒకటి గట్టిగా పెట్టుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. మీ లైఫ్లో ఎంత బాధగా కానీ జనాల్ని ఎంటర్టైన్ చేయడం కోసం మీరు ఇక్కడి వరకు వస్తారు చూడండి. ఆ కరేజ్కి, ఆ గట్స్కి, ఆ విల్ పవర్కి